ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 8:5 మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసియున్నావు. ప్రియమైన వర్లరా, దేవుని యొక్క మహిమా ప్రభావములు మరి మనిషికి అంటే నరపుత్రునికి కిరీటముగా దేవుడు ధరింపచేసి ఉన్నాడు. ఆ నరపుత్రునికి దేవుడు అధికారం ఇచ్చాడు. అంతేకాకుండా దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంచాడు. ప్రియమైన వర్లరా, ఒకసారి ఆలోచించండి. మరి దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావములు మనిషి పొందుకోవాలంటే మొట్టమొదటిగా ప్రభువులో సరిగా నిలబడాలి. ఇర్మియా భక్తుడు అంటా ఉంటాడు, నరపుత్రుడా నువ్వు సరిగా నిలబడు, చక్కగా నిలబడు అన్నట్లుగా. ఎప్పుడైతే ప్రభువులో నిలిచిన వారిగా ఉంటామో అప్పుడు దేవుని మహిమా ప్రభావములను పొందుకోగలుగుతాం. కాబట్టి దేవుని యొక్క వాక్యము ప్రకారముగా మరి ప్రభువులో నిలవబడే స్థితిలో ఉన్నామా, లేకపోతే నిలవబడలేక చంచలమైన మనసుతో జీవిస్తున్నామా? కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. దేవుని మహిమ, దేవుని ప్రభావం పొందుకోవాలంటే దేవునిలో ఎల్లప్పుడూ కూడా నిలిచిన వారిగా ఉండాలి. నిలవబడటమే కాదండి, ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఆరాధించాలి. నిలచడమే కాదు, దేవుణ్ణి ఆరాధించాలి. అలా ఆరాధించినప్పుడు కూడా దేవుని మహిమ, దేవుని ప్రభావము పొందుకోగలుగుతాం. అందుకనే భక్తుడైన దావీదు అంటూ ఉంటాడు, నేను దినముకు 7 మార్లు నిన్ను స్తుతిస్తున్నాను అన్నట్లుగా. ప్రభువుని ప్రార్థిస్తున్నాడు, ప్రభువుని ఆరాధిస్తున్నాడు, ప్రభువుని సేవిస్తున్నాడు. భక్తుడైన దానియేలు దినముకు 3 మారు ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే నిలిచిన వారిగా, ప్రభువుని ఆరాధించిన వారిగా, ప్రభువుని ప్రార్థించిన వారిగా ఉంటామో అప్పుడే దేవుని యొక్క మహిమా ప్రభావములు మనకి ఒక కిరీటముగా ఉంటాయి, ఒక కేడుముగా ఉంటాయి, ఒక బలమైన కోటగా ఉంటాయి. కావున దేవుని మహిమా ప్రభావములకు ఆయన అర్హుడుగా ఉన్నాడు. కావున ప్రతి ఒక్కరూ కూడా దేవుని మహిమను పొందుకునే వారిగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.